ఆరోగ్యం బాగోలేకపోయినా మూలుగుతూ మాకోసం వంట చేస్తుంటే అలా చూసి ఊరుకున్నానే తప్ప అయ్యో అంత బాధతో వంట చేయటమెందుకు వెళ్ళి రెస్ట్ తీసుకో ఈ రోజుకి నాకు చేతనైనటువంటి వంట చేస్తాను అని ఉంటే అప్పుడు కనిపించును ఆమె కళ్లల్లో నేను చూడాలనుకునే సంతోషం. షాపింగ్కి వెళతానంటే డబ్బులు కుమ్మరించానే తప్ప కాస్త సమయం తీసుకుని దగ్గరుండి షాపింగ్కి తీసుకెళ్ళి ఆమె సెలెక్ట్ చేసిన వాటిల్లో ఏది ది బెస్టో సలహా ఇచ్చి ఉంటే అప్పుడు కనిపించునేమో ఆవిడ కళ్లల్లో నేను చూడాలనుకునే సంతోషం. కన్నవారింటికి వెళ్తానంటే వెళ్లమన్నానేగాని ఓ 4 రోజులు సెలవు పెట్టి ఆమెతో పాటు వెళ్ళి కన్నవారింట తన ఆత్మాభిమానాన్ని కాపాడి ఉంటే అప్పుడు కనిపించును ఆమె కళ్లల్లో నేను చూడాలనుకునే సంతోషం. ఇలా తప్పంతా నాలోనే పెట్టుకుని ఆమె సంతోషంగా ఉండదు. ఏడుపు ముఖమని చిరాకుపడటంలో న్యాయముందా? ఏదైతేనేమి ఇప్పటికైనా తెలిసివచ్చింది. ఇకనుంచైనా ఆమెకి నిజమైన సంతోషాన్ని చెవిచూపాలి అనుకుంటూ వడివడిగా ఇంటిదారి పట్టాను. నన్ను చూడగానే ఎప్పటిలాగే పరుగు పరుగున గీజర్ ఆన్ చేసి చేతికి టవల్ అందిస్తూ స్నానం చేసి రాగానే కాఫీ కప్పుతో నుంచుని ఉన్న వైదేహి ఈరోజు నా కళ్లకు నిజంగా అనురాగదేవతలా కనిపిస్తోంది. చెయ్య పట్టుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకున్నా. 10 ఏళ్ల కాపురంలో ఇదే మొదటిసారనుకుంటా అంత ఆప్యాయతగా ఆమె చెయ్య పట్టుకోవడం. వైదేహి విచిత్రంగా చూస్తోంది. స్పర్శలో ఉన్న ప్రేమని గుర్తిస్తోందనుకుంటా. అలాగే ఆమె చెయ్య పట్టుకుని చాలాసేపు ఉండిపోయా. సారీ చెప్పాలంటే కంఠం సహకరించటం లేదు. ఏదో అడ్డుపడుతోంది. బహుశా పశ్చాత్తాపంతో కళ్లల్లోంచి రావలసిన కన్నీరు సిగ్గుతో కంఠంలోనే దాక్కుంటున్నాయి. ఇన్నేళ్లు నాకోసం, నన్ను కన్నవాళ్లకోసం, నేను కన్నవాళ్లకోసం అహర్నిశలు కష్టపడిన చేతులివి. ఏం చేసి తీర్చుకోగలను వీటి రుణం అంటోంది మనసు. అతి కష్టంగా అనగలిగా, వైదేహీ, ఈరోజు నీకు ఇష్టమైన వంటకమేంటో చెప్పు. ఎలా చెయ్యాలో కూడా చెప్పు. నేర్చుకుని మరీ చేస్తా. ఏం చెబుతుంది వైదేహి? గత 10 ఏళ్లలో మాకు ఇష్టమైనవి చేసి చేసి తనకిష్టమైనవి మర్చిపోయి ఉంటుంది. అందుకే నెమ్మదిగా నా భుజంపై తన తలవార్చి మౌనంగా ఉండిపోయింది. బహుశా గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తోందేమో. నైట్ పెట్రోలింగ్ వ్యాన్ యొక్క సైరన్తో ఆలోచనల్నుంచి బయటపడ్డాను. టైం 1 గంట దాటేసింది. అయినా నిద్రపోవడం మానేసి వైదేహి రాసిన ఉత్తరాన్ని మరోసారి చదవడానికి ఉపక్రమించాను. శ్రీవారికి తొలి ప్రేమలేఖ అని పెద్ద అక్షరాలతో రాయబడిన ఆ కవర్ని తదేకంగా చూస్తుండిపోయా. ఎంత సొంపుగా ఉన్నాయో ఒక్కొక్క అక్షరం. నా కళ్ళు ఆ అందమైన అక్షరాలతో నాట్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రియమైన శ్రీవారికి, ఆనందంతో నాట్యమయూరినై ఊహల పల్లకిలో విహరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలపడానికి పదాల వేటలో పడింది. 10 ఏళ్ల క్రితం మీ చెయ్య పట్టుకుని కన్నవారి గడప దాటివచ్చిన క్షణం మనసులో ఎన్నో భయాలు. ఎలా ఉంటుందో భావి జీవితం, తీయని కలలతో పాటే రకరకాల భయాలు కూడా ఉండేవి. పేపర్లో వచ్చిన వరకట్నపు వేధింపులు, అత్తింటివారి సాధింపులు గురించి చదివి పెళ్ళంటేనే ఆమడ దూరం పరిగెత్తేది మనసు. భర్తకి భార్యశీలాన్ని అనుమానించే రోగం ఉందంటే వేరే నరకం గురించి తెలుసుకోనవసరం లేదు అని అందరూ అంటుంటే అమ్మో, ఆడపిల్ల వైవాహిక జీవితం ఒక లాటరీ అనిపించింది. మంచి భర్త లభిస్తే జీవితం స్వర్గం, లేకపోతే నరకప్రాయం అనుకున్నా. ఇలా రకరకాల భావోద్వేగాల నడుమ మీ అడుగుల్లో అడుగులు వేస్తూ కొత్త జీవితంలోకి ప్రవేశించాను. థ్యాంక్ గాడ్, నేను భయపడిన విషయాలు ఏవీ లేవు మీలో. ఒక విధంగా నేను లాటరీ కొట్టేసినట్టే అనుకున్నాను. నన్ను ఏ లోటూ లేకుండా చూసుకునే భర్తగా మీరు మంచి మార్కులు కూడా కొట్టేశారు. అయితే ఆశలు అనంతం. ఒక కోరిక తీరేలోపే మరో కొత్త కోరిక పుట్టుకొస్తుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. నన్ను బాగా చూసుకుంటే సరిపోదు, మీ ఆ ఆలోచనా సామ్రాజ్యానికి నేనే మహారాణిని అవ్వాలి అనే కోరిక నన్ను ఒంటరిగా ఇంటిలో వదిలేసి ఆఫీస్కి వెళ్లిన మొదటి రోజే పుడిబోసుకుంది. ఇల్లు చక్కబెట్టుకుంటున్నానేగాని మనసంతా ఆఫీసులో మీ చుట్టే తిరుగుతోంది. నన్నిలా ఒంటరిగా ఇంటిలో వదిలేసినందుకు మీరు బాధపడుతూ ఉంటారేమో అనుకున్నాను. సాయంకాలం ఇంటికి రాగానే నన్ను గుండెలకు హత్తుకుని ఎలా ఉన్నావు రోజంతా ఒంటరిగా అని అడుగుతారని ఆశ. మీరు వచ్చేవేళ ఎప్పుడెప్పుడా అని ఒళ్లంతా కళ్ళు చేసుకుని మీ రాకకోసం చక్కగా తయారై ఎదురుచూస్తూ ఉన్నాను. మీరు వచ్చారు. చేతిలోని బ్యాగు నా చేతికందిస్తూ గీజర్ ఆన్ చేశావా, టవలందుకో అంటూ హడావిడిగా వాష్రూంకి వెళ్ళిపోయారు.
పొంగుతున్న పాలుపై చల్లటి నీళ్లు చల్లినట్లు అనిపించింది. కాస్త బాధపడ్డాను. ఫ్రెష్ అయి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చుని కాఫీ రెడీనా అని కేకవేశారు. పరుగు పరుగున కాఫీ తీసుకువచ్చి మీ చెంతనే నిలుచున్నా. ఇప్పుడైనా అడుగుతారేమోనని నా చెవులు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. కాని టీవీలో లీనమైన మీరు రాత్రికి లంచేం చేస్తున్నావ్ అని వంట గురించి ఆరా తీశారు తప్ప నేను అనుకున్నది అడగలేదు. అలా కొత్తగా పుట్టిన కోరిక తీరకుండానే అప్పుడే సమాధి అయిపోయింది. కోరికల పుట్టుక అంతటితో ఆగలేదు. ఏదైనా జంట షాపింగ్ చేస్తూ చూసి కనిపిస్తే అయ్యో నేను ఒంటరిగా వచ్చానే అని మనసు కుమిలిపోయేది. సముద్రతీరాన నీ చేతిని గట్టిగా పట్టుకుని భుజంపై తలవాల్చుకుని కెరటాల ఆగమనాన్ని తిలకించాలని ఇలా వరుస కోరికలు కలుగుతూనే ఉన్నాయి, తీరకుండా మిగిలిపోతూనే ఉన్నాయి. నాకోసం మీరు ఎన్నో ఖరీదైన చీరలు, విలువైన నగలు, కార్లు ప్రతీదీ క్షణాలమీద అమర్చారు. ఒక్క నా మనసు పడుతున్న ఆరాటం తెలుసుకోవడం తప్ప. ఏమిటో మా ఆడవాళ్లం బయట ప్రపంచంలోని విషయాలెన్నెన్నో అడిగేస్తాంగాని మనసుకు సంబంధించిన చిన్న విషయాలు కూడా మీ ముందు వ్యక్తపరచడానికి సంకోచిస్తాం. మీరే స్వయంగా అవి తెలుసుకోవాలని ఆశపడతాం. లేనిపోని అసంతృప్తికి గురవుతాం. అలా అసంతృప్తిగా బ్రతికేస్తున్న నన్ను మొన్న మీరు అమితమైన ఆప్యాయతతో చెయ్యపట్టుకుని ప్రక్కనే కూర్చోబెట్టేసరికి నా మనసు సంభ్రమ ఆశ్చర్యానికి గురయింది. నా పట్ల మీ కళ్లల్లో కనిపించిన ఆ కృతజ్ఞతాభావం చూసిన క్షణమే ఇన్నేళ్లు నాలో తిష్టవేసి ఉన్న అసంతృప్తి మొత్తం మటుమాయమైపోయింది. ఆ ఒక్క క్షణం చాలు జన్మజన్మలకు మీరే నా రాజరాజు కావాలని కోరుకోవడానికి. అంతటితో ఆగలేదు. మీరు నన్ను కిచెన్ టాప్ పైన కూర్చోబెట్టి అడిగి అడిగి తెలుసుకుని మరీ జీడిపప్పు వేసిన ఉప్మా చేశారు. నిజం చెప్పనా, మీరు చేసిన ఆ జీడిపప్పు ఉప్మా ముందు 10 ఏళ్లుగా నేను చేసిన వంటలన్నీ బలాదూరే. ఆ క్షణం నేను పొందిన అపురూపమైన అనుభూతి పదాలలో చెప్పలేను. ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి ఇటువంటి సౌభాగ్యం కలిగితే విడాకులనే ఓ దౌర్భాగ్యపు పదం ఈ భూమ్మీదనే ఉండకుండా పోతుంది అనిపించింది నా మనసుకు. ఆఖరికి మంచి మనసుతో నా అందమైన చిన్న జీవితాన్ని హరివిల్లులా రంగులమయం చేసిన మీరే జన్మజన్మలకు నా జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటూ మీ సహధర్మచారిణి వైదేహి. అబ్బా, ఎంత అద్భుతంగా రాసింది! ఈ జన్మకే కాదు, జన్మజన్మలకు మా బంధాన్ని బలపరిచేసింది. ప్రపంచంలో ఉన్న భార్యాభర్తలందరూ ఈ వివాహబంధాన్ని మాలాగే బలపరుచుకోవాలని కోరుకుంటూ నిద్రకు ఉపక్రమించాను.